ఆంధ్రాలో ఆంధ్ర డ్రైవర్ మీద కర్ణాటక డ్రైవర్ దాడి చేసినటువంటి సంఘటన ఇది. తమ బస్సుకి సైడ్ ఇవ్వలేదన్న అక్కసుతో కర్ణాటక ఆర్టీసీకి చెందిన బస్సు డ్రైవర్ ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దౌర్జన్యానికి దిగాడు. ఆవేశంతో ఊగిపోతూ మరికొందరు ప్రయాణికులతో కలిసి దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా వాళ్ళ బస్సులోకి బలవంతంగా ఎక్కించి గంటకు పైగా బస్సును లాగిస్తూ అలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ సంఘటన నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు పోలీసుల కథనం మేరకు ఆదివారం ఉదయం శ్రీశైలం శిఖరం వద్ద వరుసగా బస్సులు నిలిచాయి. ఆ బస్సుల క్రమాన్ని కాదని పక్క నుంచి వచ్చినటువంటి కేఎస్ఆర్టీసీ KA 28F2571 బస్సు రోడ్డు దిగడంతో టైర్ పంక్చర్ అయింది. ఇందుకు కారణం నువ్వేనంటూ అన్నమయ్య జిల్లా పీలేరు డిపోకి చెందినటువంటి AP40Z0616 కడప తిరుపతి వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాందు భాష మీద కర్ణాటక డ్రైవర్ సంగప్ప చలువారి గొడవకు దిగాడు. శిఖరం దాటి కొంత దూరం వెళ్లిన ఏపీ బస్సుని మార్గ మధ్యలో ఓవర్టేక్ చేసి అడ్డగించాడు. పీలేరు డ్రైవర్ చాందు భాష బస్సు దిగి అదేంటని అడగడానికి ప్రయత్నిస్తుంటే అతని మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దాడికి పాల్పడుతున్న డ్రైవర్ కండక్టర్లకు బస్సులోనే ఉన్న కొందరు కన్నడిగులు కూడా సహకరించారు. అందరూ కలిసి డ్రైవర్ చాందు భాషను బలవంతంగా వారి బస్సులోకి ఎక్కించారు. డోర్నాలు చేరే వరకు దారి పొడవునా సుమారు గంటకు పైగా ఇష్టానుసారంగా చితకబాదారు. పీలేరు బస్సులో ఉన్న మరో సాయి డ్రైవర్ చాకచక్యంగా కేఎస్ఆర్టీసీ బస్సుని వెంబడించి డోర్నాల పోలీసులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గణేష్ చెక్ పోస్ట్ దగ్గర కర్ణాటక బస్సును అడ్డగించి చాంద్ భాషను విడిపించారు. ఘటనకు కారణమైన కేఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ కండక్టర్లతో పాటు దాడికి పాల్పడిన ప్రయాణికులు విరూపాక్షయ్య మల్లికార్జునలను అదుపులో తీసుకున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు వాళ్ళని శ్రీశైలం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేపట్టినట్టు సీఐ జీవన్ గంగనాథ్ తెలిపారు.